ఎవరైతే నేను సెక్యులర్ అన్ని మతాలు సమానం అంటారో ఒక్కసారి కళ్ళు తెరుచుకుని వీడియో చూడండి. జిహాద్ అయిపోయింది, ఇప్పుడు జిమ్ జిహాద్. ఎవరైతే హిందూ అమ్మాయిలు జిమ్ కోసం అని వెళ్తారో అక్కడ ఉండేది ఎవరంటే ముస్లిం ట్రైనర్. ఆ ముస్లిం ట్రైనర్ ఏం చేస్తాడంటే హిందూ అమ్మాయిలను టార్గెట్ చేసి ఏం చేస్తాడంటే ఇస్లామిక్ కన్వర్ట్ చేస్తాడు. సెకండ్ వచ్చేసి ఏంటంటే ఫైర్ క్లిక్స్. వీడు ఏం చేస్తాడంటే అన్నోన్ పర్సన్స్ ని ఆపి ఫోటోస్ క్లిక్ చేస్తాడు. వీనికి ఓన్లీ అన్నోన్ పర్సన్స్ అంటే ఎవరు కనిపిస్తారంటే ఓన్లీ హిందూ అమ్మాయిలు కనిపిస్తారు. అదే వీడు ముస్లిం అమ్మాయిల దగ్గర వెళ్లి బుర్కా తీసి ఫోటోస్ క్లిక్ చేస్తాడా, క్లిక్ చేసి ఇన్స్టాగ్రామ్ పేజ్ లో పోస్ట్ చేయగలుగుతాడా? ఒక పక్కనంగా ముస్లిమ్స్ లవ్ జిహాద్ అనే పేరుతో ఇలా కన్వర్ట్ చేసుకుంటూ వస్తుంటే ఇంకో పక్కన క్రిస్టియన్స్. చాప కింద నీరున్న విషయం జనానికి తెలియదు. ఈ రాష్ట్రంలో క్రైస్తవులు ఉన్న విషయం ప్రభుత్వానికి తెలియదు. తూర్పు గోదావరి జిల్లా ఎవరి జిల్లా? నేను డైరెక్ట్ చెప్తున్నాను కదా, క్రిస్టియన్స్ డైరెక్ట్ జిల్లాల వారిగా ఉన్నారని చెప్పేసి. మళ్ళీ చూసుకుంటూ పోతుంటే లాస్ట్ ఏమవుతుందంటే ఒక పక్కన ముస్లిమ్స్ ఇంకో పక్కన క్రిస్టియన్స్ వచ్చి లాస్ట్ ఎవరైతే సెక్యులర్స్ ఉన్నారో వాళ్ళు ఇటైనా పోవాల్సి వస్తుంది, ఇటైనా పోవాల్సి వస్తుంది, ఎటు కాకుండా పోతారు. మన భారతదేశంలో మన హిందువులని ముస్లిమ్స్ గా క్రిస్టియన్స్ గా కన్వర్ట్ చేస్తుంటే నువ్వు ఇంకా సెక్యులర్ అంటూనే ఉంటావా?